2 minutes wait చేయండి. విల్ గో త్రూ ఎంటైర్ థింగ్స్. ఓకే, ఫర్ లోపల లిస్ట్ డిక్షనరీ మూవ్ మీద వెళ్ళిపోయాము. చెప్తాను. Just a minute. Only 1 minute. Yes. Example, this is the just 2 minutes. You can see my screen, right? కనిపిస్తుంది స్క్రీన్ మరి? సో వాట్ ఈస్ దీస్ థింగ్స్? ఈ మూడు ఏంటి అండి? వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3, రైట్? సో ఇది సింగిల్ వాల్యూ వేరియబుల్స్, రైట్? అవునా? స్కేలర్ వేరియబుల్స్ అంటాం. ఓకే, సింగిల్ వాల్యూ వేరియబుల్స్, రైట్? అవునా? సో దీంట్లో మనం నేమ్ కావాలంటే నేమ్, డైరెక్ట్ నేమ్ కావాలనుకున్నప్పుడు ఆ వేరియబుల్ నేమ్ తోటి మనము ఎక్కడంటే అక్కడ కాల్ చేసుకోవచ్చు, రైట్? అవునా? మనం ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ డిస్కస్ చేస్తున్నాం, ప్లీజ్, ఇది క్లాస్ కాదు. ఇక్కడ ఈమెయిల్ అంటే ఈమెయిల్ కాల్ చేసుకోవచ్చు, రైట్? ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్ అప్పుడు ఏం చేస్తాము? ఎగ్జాంపుల్, ఈ అప్రోచ్ ఏంటంటే నాకు సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు ఈ అప్రోచ్కి వెళ్తాం, అవునా? ఓకే, ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి బయోడేటా అనుకో, తనకి ఒక వాల్యూ ఉండదు, మల్టిపుల్ వాల్యూస్ ఉంటుంది. నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఇంకా అతనికి పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, అవునా? అవి ఇలా రాయాలంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క వేరియబుల్ రాయాలంటే చాలా లెంతీ కోడ్ అయిపోతుంది, అవునా? సో మనం గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ప్రతిసారి ప్రతి ఒక్కదాన్ని గెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మల్టిపుల్ వాల్యూస్ ఇందులో స్టోర్ చేయలేము ఒక నార్మల్ వేరియబుల్, అవునా? ఇది సింగిల్ వాల్యూ వేరియబుల్, అవునా? లిస్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే we can save the multiple values. That multiple values can assign the single symbolic name, that is called variable. Okay, అవును కదా? సో ఇక్కడ ఏంటి, ఇక్కడ డిఫాల్ట్గా ఇండెక్స్లు ఆటోమేటిక్గా ఇండెక్స్లు అసైన్ అయిపోతాయి. వీటికి ఈవెన్ స్ట్రింగ్ అయినా కూడా లిస్ట్ కూడా డిఫాల్ట్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3, అవునా? క్లియర్ కదా? సో యాజ్ వెల్ యాజ్ స్ట్రింగ్ కూడా 0 నుంచి ఇండెక్స్ క్రియేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఇండెక్స్ క్రియేట్ అయిపోతాయి. r is equal to 0, 1, 2, 3, 4. ఓకే, సో లిస్ట్ అయితే. సో ఇక్కడ డిక్షనరీ ఏంటంటే వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఇండెక్సెస్. లిస్ట్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే మనము మన ఇండెక్స్ని క్రియేట్ చేసుకుంటాం.
క్లియరా? క్లియర్. సో ఒక ఎగ్జాంపుల్, ఒక లిస్ట్లో నాకు ఫస్ట్ వాల్యూ కావాలి. ఏం చేస్తారు? స్టూడెంట్ అండర్స్కోర్ లిస్ట్ ఆఫ్ 0 పెట్టేస్తే ఫస్ట్ వాల్యూ వస్తుంది. సో 1 పెడితే, కానీ ఇక్కడ దీనికి మెయిన్ డిఫరెంట్ ఏంటి? ఇక్కడ మనము రీడబిలిటీ అంత రీడబిలిటీ ఉండదు, యూజర్ ఫ్రెండ్లీ ఉండదు. అవునా? ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక పాన్ కార్డ్ నెంబర్ పెట్టాను ఎగ్జాంపుల్. ఓకే, ఇందులో నాకు ఏది పాన్ కార్డ్ నెంబర్, ఏది ఫోన్ నెంబర్ ఎట్లా తెలుసుకుంటాం? ఇస్ ఇట్ పాసిబుల్? అందులో క్లారిటీ మిస్ అవుతుంది. మన క్లారిటీ ఉండదు, అస్సలు క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ కోసం మనం ఏం చేస్తామంటే డిక్షనరీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. డిక్షనరీ ఏంటంటే ఇక్కడ 0 ప్లేస్ లో దీని ఇండెక్స్ ఏంటి? 0 కదా. దీని ఇండెక్స్ ఏంటి? 1 కదా. దీని ఇండెక్స్ ఆ 0 ప్లేస్ లో అవర్ ఓన్ ఇండెక్సెస్ పెట్టుకుంటాము. ఓకే. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ 0 అంటే ఏమొస్తుంది? ఎగ్జాంపుల్, లిస్ట్ ఆఫ్ 0 అంటే రమేష్ వస్తుంది. సో లిస్ట్ ఆఫ్ 1 అనుకోండి, ఏమొస్తుంది? ఒక నెంబర్ వస్తుంది. అది ఏంటి? అది ఫోన్ నెంబరా, ఆధార్ కార్డ్ నెంబర్, ఏదో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. అంటే మనం క్రియేట్ చేసి తప్ప వేరే ఎగ్జాంపుల్ రియల్ టైంలో మనం డేటాని మనం హ్యాండిల్ వేరే రిసోర్స్ నుంచి వస్తామన్నా, డేటాబేసా, ఫైలా, లేకపోతే థర్డ్ పార్టీ ఏపీఎసా. ఇది ఎగ్జాంపుల్ ఫోన్పే ఏపీ వాడు అనుకోండి, పేటిఎం ఏపీ వాడితే పేటిఎం ఫోన్పే పేటిఎం కూడా పంపిస్తాడు. అవునా? పేటిఎం ఆ డేటా వాడు ఇట్లా పంపించాడు అనుకోండి, మనకు క్లారిటీగా తెలియదు కదా ఏంటనేది. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే రియల్ టైంలో మోస్ట్లీ డేటా విల్ ఇన్ డిక్షనరీ ఓన్లీ. ఎందుకంటే కీ బేస్డ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ ఉంటుంది అనమాట. కీ అండ్ వాల్యూ బేస్. ఓకే, సో దీంట్లో ఇండెక్స్ 1 అంటే ఏమొస్తుంది? సెకండ్ వాల్యూ వస్తుంది. అవునా? సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. మరి దీంట్లో ఎలాగే తీసుకోవాలి? డిక్షనరీ ఎలాగే తీసుకోవాలి? యూజింగ్ విత్ ఇక్కడ ఏమి యూజ్ చేసాం? కీ కదా, ఇండెక్సే కదా. ఇక్కడ కీ ఆర్ ఇండెక్స్, మనం వీ కెన్ కాల్ కీ ఆర్ ఇండెక్స్. ఓకే, నేమ్. ఓకే, ఇక మనకు సెకండ్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఫోన్ నెంబర్, వీ కెన్ గెట్ దిస్. ఓకే, లైక్ దిస్. ఓకే, క్లియరా? కానీ ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఓకే, వీ కెన్ గెట్ ద డేటా. ఇందులో కూడా ఒక 5 ఉన్నాయి కాబట్టి ఓకే, వీ కెన్ గెట్ ద డేటా యూజింగ్ అంటే 0, 1, 2 పెట్టుకుని గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 1 lakh ఎలిమెంట్స్ ఉన్నవి. 1 lakh 2 lakh ఐ డోంట్ నో. అంటే రియల్ టైమ్ డేటా వస్తుంది. ఎగ్జాంపుల్ వీడియో స్ట్రీమింగ్ డేటా వస్తుంది. సో లైవ్ లో స్కోర్ వస్తుంది. ఎగ్జాంపుల్ క్రికెట్ స్కోర్ వస్తుంది. ఆ వాల్యూ అనేది 15 20 మనకు అది ఆ ఇండెక్స్ ఏందో తెలియదు మనకు అలాంటి టైంలో. అవునా? మరి అలా ఎగ్జాంపుల్ ఒక 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. అప్పుడు మనము 1 2 3 పెట్టుకొని పోలేం కదా. సో ఆ స్కినారియోలో మనం యూజ్ చేసేది ఫర్ లూప్. ఓకేనా? క్లియరా? ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది? సాయిబాబా, నీకు ఒకవేళ అర్థం అయితే నువ్వు యూ కెన్ లీవ్ ఇట్. ఓకే, ఓకే. చెప్పు. సో ఇక్కడ స్టూడెంట్ అనేది ఏంటిది? లిస్ట్. అవునా? స్టూడెంట్ లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ని ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఇటరేట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ కాడికి వెళ్తుంది. ఫర్ లూప్ ఫస్ట్ ఎలిమెంట్ కాడికి వెళ్ళి దాన్ని ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, హలో, ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఫెచ్ చేసుకొని ఐకి అసైన్ చేస్తుంది. ఓకే, ఐ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఎంటీ. ఓకే,
ఫస్ట్ ఇటరేషన్ లో i వాల్యూ ఏంటిది? 0. No, ఫస్ట్ రమేష్. రైట్, ఫస్ట్ i is equal to రమేష్. ఓకే, Okay. i is equal to రమేష్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్ లో i is equal to ఏంటి? Something. నెంబర్. థర్డ్ లో ఈ నెంబర్, ఫోర్త్ లో ఈమెయిల్ ఐడి, రైట్? Yes. Right. So we can get this variable inside the block. Okay, Okay. సో ఇదేంటి మరి? ఇదేంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఎప్పుడు వస్తుందంటే ఎవ్రీ ఇటరేషన్ కి బ్లాక్ లోకి వచ్చి బ్లాక్ లోకి పాయింటర్ వస్తుంది. ఈ బ్లాక్ లో మనం ఈ వేరియబుల్ వాడుకుంటామా లేకపోతే వేరే కోడ్ రాస్తామా? ఎగ్జాంపుల్ ప్రింట్ సంథింగ్ మన ఇష్టం వచ్చిన అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఏం రాస్తాం అనేది మన ఇష్టం. ఓకే, బట్ ఎన్నిసార్లు లూప్ అవుతుంది ఇది? Till the end of that list, what we have done. యా, బేస్డ్ ఆన్ ద దిస్ లెంత్, రైట్? Yes. ఈ లిస్ట్ లెంత్, బేస్డ్ ఆన్ ద లిస్ట్ లెంత్, ఇట్ విల్ ఇటరేట్ ద ఎలిమెంట్ బై ఎలిమెంట్ అవునా అంటిల్ ఇట్ విల్ రీచ్ ద లాస్ట్ ఎలిమెంట్ కదా. Correct. Yeah. సో ఎవ్రీ ఎలిమెంట్ ఏం చేస్తుంది? ఐకి అసైన్ అయిపోతుంది, అవునా? Yes. సో ఎగ్జాంపుల్, నాకు ఈ వాల్యూ కరెక్టా కాదు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అప్రోచ్ లేనిది మనకి ఈ వాల్యూ వస్తుంది, అవునా? Yes. కానీ నాకు ఇండెక్స్లు రావాలంటే ఏం చేస్తాం మరి? ఐ వాంట్ టు అంటే ఈ ఇండెక్స్ తెలిసిన 0, 1, 2, 3 ఇలా ఇండెక్స్ ఎన్ని లెంత్ ఎంత ఉందో ఆ ఇండెక్స్ అన్ని రావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఎలా పాసిబిలిటీస్ ఏమున్నాయి? Index కావాలంటే enumerate. ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. అది సెకండరీ కాన్సెప్ట్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే దీని లెంత్ తెలుసుకోవచ్చు కదా. తెలుసు. లెంత్ అంటే ఏమొస్తుంది చూద్దాం. ఫస్ట్ అయితే లెంత్ అంటే ఏమొస్తుంది? లెంత్ అంటే మీనింగ్ ఏంటి? లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్స్, అవునా? Yes. 4 వస్తాయి. నేను ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను, 4 వస్తాయి. సెకండ్ 4 వస్తాయి. కదా. Yes. Correct. కానీ మనము ఇక్కడ ఎగ్జాంపుల్ లెంత్ అనేది అంటే లెంత్ వాల్యూ ఏంటిది ఇప్పుడు 4, అవునా? Yes. 4. ఆ లెంత్ సరే ఇక్కడ ఈ వాల్యూ ఏంటి 4 కదా. ఇక్కడ లెంత్ పెడితే 4 అవుతుంది కదా. ఇక్కడ Yes. తీసేస్తాను. మనం 4ని ఇటరేట్ చేయొచ్చా? ఇంటీజర్ నెంబర్ని ఇటరేట్ చేయొచ్చా? చేయలేము కదా. ఇటరేట్ చేయొచ్చా? 4 అనేది సింగిల్ వాల్యూ, అవునా? Yes. Yes. We can't. We can't. So that's the reason we are using the range function. Range function ఏం చేస్తుంది? సో రేంజ్ అంటే ఏంటి? రేంజ్ ఏమొచ్చింది? 0 నుంచి లాస్ట్ 4 వరకు, స్టార్టింగ్ టు ఎండ్ వరకు దాని ఎలిమెంట్స్ ఇస్తుంది అనమాట. సో ఈ రేంజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ గురించి తర్వాత చెప్తాను. ఇది ఒక ఆబ్జెక్ట్, రేంజ్ ఆబ్జెక్ట్ ని వీ కెన్ ఇటరేట్ అనమాట. ఓకే, 0 నుంచి 4 టైమ్స్ వరకు ఇటరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఐ ఏమొస్తుంది? ఐ వాల్యూ ఏంటి? 0, 1, 2, 3. So we are getting the indexes, right?
Yes. సో యూజింగ్ విత్ ఇండెక్స్ ఇలాగ మీరు చెప్పారు కదా, నేను చెప్పారు బేస్డ్ ఆన్ ఇండెక్స్ వీ కెన్ గెట్ ద ఎలిమెంట్స్ రైట్. ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆఫ్ ఐ, స్టూడెంట్ ఆఫ్ జీరో, జీరో అంటే ఏమొస్తుంది ఫస్ట్ అవునా కదా. Yes. Yes. సో ఇక్కడ ఐ వాల్యూ ఏంటిది, జీరో వస్తుంది మనకు, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది రైట్. ఈ ప్లేస్ నేను ఎల్ పెట్టాను అనుకోండి, సో వీ కెన్ గెట్ ద ఎంటైర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లిస్ట్ రైట్. గెట్ చేయరేమో స్టూడెంట్ సారీ కదా. క్లియర్గా చూడండి, వాట్ ఈస్ ద స్టూడెంట్, స్టూడెంట్ అనేది లిస్ట్ అవునా. ఐ అనేది 0 నుంచి 4 అంటే 3 వరకు వస్తాయి అవునా. సో ఐ అనేది ఫస్ట్ టైంలో 0, స్టూడెంట్ ఆఫ్ 0 అంటే రైట్, వీఆర్ గెటింగ్ ద డేటా రైట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ ఆఫ్ -1 పెట్టాను నేను. సో ఇప్పుడు ఎక్కడ వరకు వస్తుంది, ఈ ఫోన్ నెంబర్ వరకు వస్తుంది Last one. Yeah. లాస్ట్ వరకు. సో ఇప్పుడు నేను ఏం చేసి చూడండి, చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ +1 అంటే ఏంటిది, 0 ఫస్ట్ 0 వస్తుంది, 0 + 1 అంటే ఫస్ట్ సెకండ్ది ఇది వస్తుంది, ఫస్ట్ది ఏమొస్తుంది 0, ఇది 0 కదా ఫస్ట్ టైంలో Yes. కదా. 0 + 1 అంటే 0, ఇక్కడ కూడా 0 + 1 అంటే 1. రమేష్ అండ్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్, వీ కెన్ కంపేర్ దిస్ రైట్. Yes. We can. వాట్ ఈస్ దిస్ వన్, కంపారిజన్ ఆపరేటర్. Yes. ఓకే, ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది, బూలియన్ వాల్యూ వస్తుంది. కంపారిజన్ ఆపరేటర్ చేసినప్పుడు బూలియన్ వాల్యూ వస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను ఈ 2 పెట్టాను అనుకోండి, ఈ 2 సేమ్ పెట్టాను. సేవ్ చేయనట్టు ఏమొచ్చింది, ఫస్ట్ది ఇది ఇది, ఈ 2 కంపేర్ చేసినప్పుడు ఫాల్స్, ఈ 2 కంపేర్ చేసినప్పుడు True. ఈ 2 కంపేర్ చేసినప్పుడు ఫాల్స్. Okay. సో ఇన్ రియల్ టైము మన రిక్వైర్మెంట్ బట్టి మనము ఫర్ లూప్ గెట్ చేసుకొని దీంట్లో ఎలిమెంట్ని సో మనం గెట్ చేసుకోవచ్చు యూజింగ్ విత్ ఫర్ లూప్ రైట్ కదా. Yes. సో కమింగ్ టు ద డిక్షనరీస్, మన డిక్షనరీస్ ఏంటి, మన డిక్షనరీస్ కూడా వాడాలి కదా. మనం డిక్షనరీస్ కూడా ఇది కూడా ఇటరేట్ చేసుకోవచ్చు కదా. సో హౌ, ఇది కూడా దీన్ని కూడా ఫర్లో పెడదాం. ఓకే, సేమ్ దీనిలాగానే పెట్టేద్దాం. ఎలిమెంట్ ఈ ఇన్ ఎక్కడైనా ఫర్ లూప్ సేమ్, ఎక్కడ నువ్వు డేటా టైప్ మారుతుంది. ప్రింట్ ఈ, ఇప్పుడు ఏమొస్తుంది, సో ఇది కామెంట్ పెట్టేస్తున్నాను, నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇది అర్థమైందా, అసలు ఫర్ లూప్ ఎందుకు వాడతాము, అసలు లెంత్ ఎందుకు వాడతాము, రేంజ్ ఎందుకు వాడతాము, అర్థమైందా. లెంత్ అనేది అది ఎన్ని వాల్యూస్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి దానికి యూజ్ చేస్తాము. రేంజ్ వచ్చేసి ఏమో ఒక రేంజ్ ఏం చేస్తుంటే, రేంజ్ సింపుల్ గా చెప్తాను చూడండి. రేంజ్ ఏం చేస్తుంటే ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తుంది బై గివెన్ వాల్యూ. అంటే మనం ఇచ్చిన వాల్యూకి ఎగ్జాంపుల్ ఆ లిస్ట్ లో మీరు ఇప్పుడు లిస్ట్ క్రియేట్ చేశారు కదా. ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీడే ఏం చేస్తున్నారంటే L ఈజ్ ఈక్వల్ టు ఇలా పెడుతున్నారు కదా, 1, 2, 3, 4, 5. ఓకే, ఇలా పెడుతున్నారు. సో ఇది రైట్ అప్రోచా, న్యూమరిక్స్ ఇట్లా రాయడం రైట్ అప్రోచ్. నాకు 100 వరకు రాయాలనుకోండి, 1000 వరకు రాయాలనుకోండి, ఏం చేస్తారు అప్పుడు, రాసుకుంటూ కూర్చుంటారా. రేంజ్ అని పెట్టుకొని నాకు 1000 పెట్టిన అనుకో, ఏమొస్తుంది, వస్తుందా రాదా. సో రేంజ్ అనేది ఒక ఫంక్షన్,
అంటే మనకి ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు 100 ఎలిమెంట్స్ కావాలి అనుకున్నప్పుడు, ఒక లిస్ట్లో 100 ఎలిమెంట్స్ కావాలనుకున్నప్పుడు మనము ఈ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? క్లియరా? ఎప్పుడు రిక్వైర్మెంట్ వస్తుంది, ఎంత అది ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అందరినీ నాకు ఎంతమంది ఉందో కౌంట్ చేయాలి, ఒక లిస్ట్లో పెట్టి ఎంతమంది నాకు కౌంట్ రావాలి ఎంతమంది ఉండరు అనేది. అప్పుడు ఏం చేస్తాం, లెంత్ లూప్ చేయలేం కాబట్టి లెంత్ పెట్టుకుంటాం. లెంత్ పెట్టుకున్నా వస్తుంది, కాకపోతే నాకు ఎవ్రీ లూప్లో రావాలి అనుకున్నప్పుడు రేంజ్ పెట్టుకున్నాను. లేకపోతే నీకు ఎప్పుడన్నా ఒక ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి, ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు 100 పిక్సెల్స్ రావాలి నాకు. పిక్సెల్స్ అనేది న్యూమరిక్స్ నెంబర్సే. సో అప్పుడు ఏం చేస్తావు, రేంజ్ పెట్టుకుంటావు, 100 రేంజ్. సో ఈజీగా వీ కెన్ క్రియేట్ ద సీక్వెన్స్ ఆబ్జెక్ట్ యూజింగ్ విత్ రేంజ్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆబ్జెక్ట్ అంటుంది దీన్ని కూడా సీక్వెన్స్ ఆబ్జెక్టే. ఓకే, మనం ఒక సీక్వెన్స్ ఆబ్జెక్ట్ని న్యూమరికల్ సీక్వెన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే రేంజ్ ఫంక్షన్ ఉంది డిఫాల్ట్గా. క్లియరా? ఓకే. సో ఇంకోసారి రేంజ్ అంటే మనకి ఎప్పుడన్నా ఏదన్నా సీక్వెన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు రేంజ్ యూజ్ చేసుకోండి, గుర్తుకు రావాలి. ఓకే, సో ఇటరేట్ చేయాలనుకున్నప్పుడు ఫర్ లూప్. వైల్ లూప్ కూడా ఏ స్కినారీలో యూజ్ చేస్తానో చెప్తాను. వైల్ లూప్ మ్యాక్సిమం వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద లెంత్ గురించి తెలియనప్పుడు మనకు అప్పుడు వైల్ లూప్ వాడతాం. అంటిల్ అన్లెస్ వీ కాంట్ యూజ్ ద వైల్ లూప్స్ ఇన్ రియల్ టైమ్. మనకు తెలియదు, లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది, వీడియో స్ట్రీమింగ్ వస్తుంది, దాని లెంత్ తెలుస్తుందా దీనిలాగా? తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, మరి కంటిన్యూస్గా లూప్ అవుతూనే ఉండాలి. సో మనం ఎగ్జాంపుల్ మన ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, ఆ ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క ఫ్రేమ్ను పంపిస్తుంటుంది డేటా కంటిన్యూస్గా. మంత్స్ ఇయర్స్ గడిచిపోతూనే ఉంటాయి, అవునా? సో అలాంటప్పుడు వీ డోంట్ నో ద లెంత్ అన్న టైంలో వైల్ లూప్ చేసుకొని వచ్చిన డేటాని లూప్లోకి పెట్టుకొని తీసుకుంటా ఉంటాం అనమాట. ఓకే, ఫర్ లూప్ అంటే దెర్ ఈస్ ఏ లెంత్, అంటే ఒక ఎండ్ అనేది ఉంటుంది సీక్వెన్స్కి. ఓకే, ప్రతి ఒక్క ఎలిమెంట్ని దీంట్లోకి పుష్ చేసుకోవచ్చు, ఎలిమెంట్ బై ఎలిమెంట్ ఈ వేరియబుల్కి పుష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏమొచ్చింది ఇక్కడ కీ వాల్యూస్ కనిపిస్తుంది, సార్. ఓన్లీ కీసే వచ్చినవి, వాల్యూస్ రాలే. సార్. సో ఒక డిక్షనరీ గుర్తుంచుకోండి, ఒక డిక్షనరీని మనము ఫర్ లూప్లో పెట్టినప్పుడు ఓన్లీ కీసే వస్తాయి ఫర్ లూప్లో పెట్టినప్పుడు. బట్ ఐ వాంట్ ద వాల్యూస్ ఆల్సో. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ఈ పక్కన డాట్ పెట్టేసి ఓకే ఓకే ఈ డాట్ పెట్టి చెప్తాను. చెప్పండి, క్వశ్చన్ అడిగారు. బ్రాకెట్ లో నేమ్ అని మెన్షన్ చేస్తే ప్రింట్ అవుద్ది కదా సార్, ఈ డాట్ నేమ్ అంటేనా? ఓకే, చెప్తాను. ఓకే, క్లియరా? సో నీతో ఆన్సర్ చెప్పిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ ఎర్రర్ చూడండి, ఏమొచ్చింది? నాట్ ఏ స్ట్రింగ్ అని వచ్చింది. నాట్ str మస్ట్ బి ఇంటీజర్. సరే, ఎందుకు అట్లా వచ్చింది చూద్దాం. ఓకేనా? చూద్దాం ఫస్ట్ దీనికి ఇది ఇష్యూని రిజాల్వ్ చేద్దాం. ఫస్ట్ అసలు ప్రింట్ ఈ అనేది ఏంటిది? ప్రింటింగ్ అంటే అది స్టూడెంట్ డిక్షనరీలో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఈలోకి పుష్ చేసాం మనం. ఇక్కడ ఏమొస్తుంది, డిక్షనరీ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? నేమ్ ఇంకా నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ వస్తుంది. వాట్ ఈస్ దిస్ వన్? కీస్ వస్తున్నాయి, వాల్యూస్ రావట్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది పెట్టండి. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? స్ట్రింగ్ కదా. ఇప్పుడు సాయి, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఇలాగ మీరేమన్నారు? స్ట్రింగ్ ఆఫ్ నేమ్, ఇది కరెక్టా? ఇప్పుడు ఈ వాల్యూ ఏంటిది? నేమ్, అవునా? స్ట్రింగ్ రైటా? ఏ వాల్యూ అంటే ఇక్కడ నేమ్ అనే కదా, నేమే కదా, అర్థమవుతుందా? సరే, ఓకే, ఇంకా కొంచెం చెప్తాను. ఈ ఫస్ట్ టైం ఈ వాల్యూ ఏంటిది? ఇక్కడ నేమ్ కదా, నేమ్. ఇక్కడ అదే నేమ్ ఇక్కడ తీసుకున్నాను. ఓకే, నేమ్, అవునా?
నేమ్ ఫస్ట్. సెకండ్ ఏంటిది? ఫోన్ నెంబర్, ఫోన్ అవునా? సెకండ్ ఫోన్ ఇక్కడ రాస్తున్నా నేను. ఓకే. ఈమెయిల్. ఇప్పుడు దీంట్లో నేమ్లో మళ్ళీ నేమ్ ఉందా? ఉన్నదా? ఉన్నదా? నేమ్లో నేమ్ ఉందా? ఇది మీకు ఈ అప్రోచ్ అర్థం కాకపోవచ్చు. ఇది అర్థం కావాలంటే కొంచెం ముందుకు వెళ్ళి చెప్తాను నేను. L is equal to print ఒక లిస్ట్ ఉంది బ్రో నాకు. ఓకే, 1, 2, 3. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? లిస్ట్ ప్రింట్ అయింది అవునా? డైరెక్ట్ పెట్టుకోవచ్చా పెట్టుకోలేమా మనం ఇట్లా? సరే, దీన్ని ఇంకా కొంచెం డెప్త్ చెప్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది పెట్టుకున్నా, 1, 2, 3. ఏ ఆఫ్ పెట్టుకోవచ్చా పెట్టుకోలేమా? పెట్టుకోవచ్చు. అదే ఇక్కడ ఎందుకు పెట్టుకోలేం? పెట్టుకోవచ్చా పెట్టుకోలేమా? సార్, ఇల్లాక ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి? అసలు ఏ అనేది ఏంటిది ఇక్కడ? అందుకే మీకు వేరియబుల్స్ మెయిన్ ఇంపార్టెంట్. వేర్. ఏ అంటే వేర్. ఏ అంటే లిస్ట్ అవునా? ఓకే, లిస్ట్ ఆఫ్ ది వాల్యూస్ అవునా? సో ఏ ఈజ్ నథింగ్ బట్ మనకు కావాల్సినట్టు సింబాలిక్ నేమ్ మాత్రమే. అది దీని యొక్క ఏ యొక్క వాల్యూ అంటే లిస్టు. ఏ అంటే అక్కడ లిస్ట్ మాత్రమే. ఏ అంటే ఏ ఇక్కడ ఆల్ఫాబెట్ ఏ కాదు. ఏ వాల్యూ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మనము కిరాణా షాప్ పోయి 100 రూపీస్ ఇస్తాము. 100 రూపీస్ అంటే పేపర్ ఇస్తాము. 100 రూపీస్ అంటే రూపీస్ కైన్స్ ఏమి ఇవ్వం అవునా? సో దాని వాల్యూ ఏంటిది? 100 రూపీస్ అవునా? సో అలానే ఏ వాల్యూ ఏంటిది ఇక్కడ? 1, 2, 3 అవునా? సో ఈ వాల్యూ నుంచి నాకు ఫస్ట్ ఎలిమెంట్ రావాలంటే 0 పెడతాం అవునా? సో అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఉంది కదా, ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ అబ్బా. ఏమొచ్చింది ఇక్కడ? కనిపిస్తుందా అండి? ఫస్ట్ వాల్యూ మన ఏఎస్ 0 అన్నాం కాబట్టి 0 ఇండెక్స్ లో ఉన్న వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? 3 వచ్చింది. 3 ఎందుకు వచ్చింది? సెకండ్ వాల్యూ అవునా? సో దీంట్లో ఉన్న వాల్యూని తీసుకొస్తున్నాం అవునా? ఇక్కడ ఇలాగ ఐ అంటే ఏంటనుకున్నారు మీరు? ఐ ఈజ్ నథింగ్ బట్ ఒక్కొక్క వాల్యూ మాత్రమే, ఎలిమెంట్లో ఉన్న ఒక వాల్యూ మాత్రమే అవునా? ఇలాగా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటిది? ఈ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చినాయి? ఇలాగ మనకు కీస్ వచ్చినాయి కదా. ఇక్కడ కీ అంటే STR టైప్ అంటే తెలుసా మీకు? ఐడియా ఉందా? అది టైప్ అంటే అది క్లాస్, అది ఇంటా ఫ్లోటా అనేసి. స్ట్రింగ్ ఏ క్లాస్ సంబంధించింది? స్ట్రింగ్ ఏంటనే వస్తుందా? ఇది స్ట్రింగ్. సరే, ఈ అనేది స్ట్రింగ్. ప్రతిసారి స్ట్రింగే కదా ఇది. ఇందాక నేను చెప్పినట్టు స్ట్రింగే కదా. నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్. నేను ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ నాకు కింద పెట్టేస్తాను. ఇక్కడ నాకు ఈ వాల్యూ ఫస్ట్ టైం నేమ్ వచ్చింది, సెకండ్ టైం ఫోన్ నెంబర్ వచ్చింది, ఫోన్ వచ్చింది, థర్డ్ టైం ఇవి. ఈ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ అవునా? నార్మల్ స్ట్రింగ్. సో కెన్ వి గెట్ దిస్ వన్? అంటే ఇప్పుడు మనకి ఇట్లా ఇంట్లో మనం గెట్ చేసుకోవచ్చా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 0 పెడతా, ఏమొస్తుంది? గెస్ చేయండి. రమేష్. 0 ఏమొచ్చింది? LPE. ఈ అనేది ఏంటిది?
కీస్ లోని ఫస్ట్ Key. లెటర్ ప్రింట్ అవుతున్నాయి. కీస్లో ఫస్ట్ లెటర్ ప్రింట్ అవుతుంది. సో ఐ సింప్లీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రమేష్ సంథింగ్ రమేష్. ఓకే, ప్రింట్ జీరో. జీరో అంటే ఏం ప్రింట్ అయింది? ఆర్ ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఆర్ ఆర్ఏ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ అండ్ ఈజ్ నథింగ్ బట్ కీస్. సో డిక్షనరీని మనం లూప్ తిప్పినప్పుడు కీస్ మాత్రమే వస్తుంది, వాల్యూస్ రావు. బట్ ఐ వాంట్ వాల్యూస్ ఆల్సో. హౌ? ఎలా? మనకు ఒక అప్రోచ్ ఉంది. ఏంటంటే మనకు ఒక డిక్షనరీలో కానీ లిస్ట్లో కానీ డిఫాల్ట్ ఫంక్షన్స్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకు తెలియదు. వీ డోంట్ నో అబౌట్ ద డిక్షనరీ లిస్ట్ గురించి మనకు తెలియదు. డిఫాల్ట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి? సాయి, ప్రింట్ డిక్షనరీ ఈ అని టైప్ చేయాలి సార్. డైర్ అంటే ఏంటి? డైరెక్టరీ అంటే ఏంటిది? మొత్తం ఫోల్డర్లో ఉన్న డీటెయిల్స్ ఈ డిక్షనరీలో ఉన్నటువంటి డిక్షనరీ కావచ్చు, లిస్ట్ కావచ్చు, దాంట్లో ఉన్న డిఫాల్ట్ ఫంక్షన్స్ అన్ని ప్రింట్ అవుతాయి. అవునా? చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం అసలు ఇందులో. సో నేను తీసి పక్కన పెట్టుకుంటాను. నేను ఒక్కొక్కటి చూద్దాం అసలు. బిహారీ గారు ఫాలోయింగ్ విత్ మీ అంటే ఫాలో అవుతున్నారండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో ఇక్కడ ఇవన్నీ మనకు లిస్ట్లో మనం చెప్పారు. అవునా? క్లియర్, కాపీ లేదు, ఐటమ్స్, కీస్ పాప్ చెప్పారు కదా. చెప్పారు. ఇక్కడ చూడండి మనకి ఏమున్నాయి. క్లియర్ కూడా చెప్పారు కదా మీకు. సో ఇక్కడ కాపీ కూడా చెప్పి ఉండొచ్చు. గెట్ ఐటమ్స్. ఇక్కడ మనకు డిఫాల్ట్ ఐటమ్స్ అనేది ఒక మెథడ్ ఉంది. దేంట్లో? డిక్షనరీలో. సో నాకు డిక్షనరీలో ఫంక్షన్స్ నాకు డిఫాల్ట్ మెథడ్స్ తెలియదు కాబట్టి నేను డైరెక్ట్ పెట్టుకున్నాను. ఓకే, అందులో మెథడ్స్ ఏమున్నాయి చూసుకోవడం కోసం ఇక్కడ నేను డిక్షనరీ లోపల డాట్ ఐటమ్స్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ఇదేంటిదండి? డిక్షనరీ. అవునా కదా? ఇది డిక్షనరీ కదా. సో ఈ డిక్షనరీలో ఉన్నటువంటి అన్ని నా కీస్ అండ్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఐటమ్స్ అనే ఫంక్షన్ పెడితే కీ అండ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు కీ అండ్ వాల్యూ రెండు వస్తాయి అన్నమాట. సో చూద్దాం, ప్రింట్ చేసి చూద్దాం అసలు ఏమేమి వస్తాయి. ఏంటి? ప్రింట్ స్టూడెంట్ పిక్ ఆఫ్ ఐటమ్స్. స్టూడెంట్ పిక్ ఆఫ్ ఐటమ్స్. ఐటమ్స్ అంటే కీ అండ్ వాల్యూ అన్ని ప్రింట్ అవుతాయి, అన్ని వస్తాయి, అన్ని గెట్ చేసుకోవడం కోసం. సో ఏమొచ్చింది? నేమ్ రమేష్. ఇవేంటో చెప్పగలుగుతారా? ఇది ఏంటంటే టైపు? మీకు టపుల్స్ ఐడియా ఉందా? లిస్ట్ లోపల టపుల్స్ ఉన్నాయి సార్. లిస్ట్ లోపల టపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వీడు పైథాన్ వాడు ఏం చేశాడు తెలుసా? ఒక లిస్ట్ లో కీ నేమో ఫస్ట్ ఎలిమెంట్ కింద పెట్టుకున్నాడు. ఫస్ట్ 0లో 1లో రమేష్ వాల్యూ పెట్టుకున్నాడు. మళ్ళీ ఫస్ట్ సెకండ్ తప్పుల్లో మళ్ళీ 0 ప్లేస్లో ఇది పెట్టుకున్నాడు. ఓకే,
సో కీ అండ్ వాల్యూస్ తప్పుల్లో వస్తున్నాయి, అవునా? లిస్ట్ ఆఫ్ తప్పుల్స్ లో వస్తుంది, లిస్ట్ ఆఫ్ తప్పుల్స్, రైట్? రైట్. మనకు అవుట్పుట్ ఐటమ్స్ అనే ఫంక్షన్ తోటి కాల్ చేసుకుంటే మనకు డేటా ఎలా వస్తుంది? లిస్ట్ ఆఫ్ తప్పుల్స్. సో ఇలా వస్తుంది. దీని వాల్యూ ఏంటిది ఇప్పుడు? ఇది, అవునా కదా? సో టోటల్ దీని వాల్యూ మొత్తం వచ్చేసి లిస్ట్ ఆఫ్ టపుల్స్ కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను దీని ఫర్ లో తిప్పొచ్చా? ఫర్ ఐ ఎన్ పెట్టొచ్చా, పెట్టలేమా? ప్రింట్ ఐ. ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? ఇది లిస్ట్ అవునా? సో మీ వేరే చెప్తాను. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇలా పెట్టాను నేను. ఓకే, ఎల్. ఓకే, లిస్ట్ లో ఉన్నటువంటి ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, అవునా? సో ఇప్పుడు ఏమొస్తుంది గెస్ చేయండి. అవి ఫస్ట్ ఐ వాల్యూ ఏమొస్తుంది? నేమ్ రమేష్. నేమ్ రమేష్, ఎగ్జాక్ట్లీ రైట్. ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది? నేమ్ రమేష్. ఇక్కడ నేను 0 పెట్టుకుంటే ఏమొస్తుంది? నేమ్ రమేష్. నేమ్ రమేషా? కరెక్ట్ చెప్పండి. ఇది 0 వాల్యూ. దీంట్లో 1 వాల్యూ కాల్ చేసుకున్నాను నేను లేదు. సెకండ్ మళ్ళా సెకండ్లో 4 ఈమెయిల్ ఏమొస్తుంది? సరే, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూడండి, ఐ వాల్యూ ఏమొస్తుంది? ఓకే, ప్రతి టుపుల్లో కూడా మనకి ఫస్ట్ వాల్యూని చేస్తాం. నేమ్. రైట్, ఎగ్జాక్ట్లీ. సో మనకు ఐటమ్స్ పెడితే ఏమొస్తుందంటే లిస్ట్ ఆఫ్ తప్పుల ఎలిమెంట్స్, అంటే ఒక లిస్ట్ లోకి తప్పులు కీని అండ్ వాల్యూని తీసుకొచ్చి తప్పుల్లో పెట్టి అది లిస్ట్ లోకి పుష్ చేసి ఇస్తుంది అనమాట. ఏది? ఐటమ్స్ అనే ఫంక్షన్. ఓకేనా? సో దీన్ని మనం దీన్ని సో ఇప్పుడు దీని వాల్యూ, టోటల్ వాల్యూ ఏంటిది? లిస్ట్ ఆఫ్ టపుల్స్, రైట్? సో ఇప్పుడు నాకు ఇందులో నాకు ఇప్పుడు 2 ఎలిమెంట్లు, ఇప్పుడు దీంట్లో తప్పులు ఉంది, అవునా? దీని వాల్యూ మొత్తం ఏంటిది? తప్పులు కదా. సో తప్పులు వస్తుంది, ఇలా టోటల్ వచ్చేసి తప్పులు వస్తున్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ దట్ వన్. అంటే నాకు ఇట్లా తప్పుల్స్ లాగా రావద్దు, నాకు ఈ సింగిల్ వాల్యూ లాగా రావాలి. కీకి రావాలి, వాల్యూకి రావాలి. సో అప్లై చేస్తాం. ఎగ్జాంపుల్ కీ కామా వి వాల్యూ, 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమో కీకి అసైన్ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్ ఏమో వీకి అసైన్ అయిపోద్ది. ఓకే, అది ఎలానో చెప్తాను ఇప్పుడు. సో బోరింగ్ ఏది కొట్టట్లేదు కదా, బోరింగ్ కొడితే చెప్పండి, ఎందుకంటే అర్థం కాదు వేస్ట్. సో నేమ్ రమేష్. ఓకే, చిన్న డివైడర్ పెట్టుకున్నాం. సో నేమ్ రమేష్. ఇది ఎలా వర్క్ చేస్తుంది? దీని అన్ప్యాకింగ్ అంటాం అనమాట. సార్ దానికైనా ముందర నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఎలా వర్క్ చేస్తాను. ఇది మీకు తప్పుల్స్ అయిపోయినాయా? అయిపోయినాయి కదా. 1, 2 తప్పులు ఇలానే క్రియేట్ చేసుకుంటాం కదా. నాకు లిస్ట్ లాగానే తప్పుల్లో కూడా ఎలిమెంట్ 0 తోటి ఫిట్ చేసుకుంటాం, అవునా? ఇక్కడ నాకు ఏ కామా బి ఇలా పెట్టాలనుకోండి, ఏమవుతుంది? ఏ వాల్యూ 1, బి వాల్యూ 2 అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా ఇదేంటి? ఫస్ట్ టైం
లిస్ట్ ఆఫ్ ఫస్ట్ టైం ఇక్కడ కేలో ఏమవుతుంది, ఈ వాల్యూ వస్తుంది కదా, సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తే కదా. సో నేను ఇక్కడ చేసిన దీన్ని ఏమంటాం అంటే అన్ప్యాకింగ్ అంటాం అనమాట. ప్యాకింగ్ అని ఇది ప్యాక్ చేసిన దాన్ని అన్ప్యాక్ చేస్తాం అనమాట, అన్ప్యాకింగ్ అంటాం. ఓకే, అన్ప్యాకింగ్ అని మోస్ట్ ఇంపార్టెంట్, రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్. ఇంకా సింగిల్ లైన్లో మనం ఇన్ని లైన్ రాయకుండా ఒకటేసారి అన్ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ A, B, C is equal to సింగిల్ వాల్యూ అన్ప్యాకింగ్. ఇలా కూడా అసలు చేసుకోవచ్చు కదా. తప్పుల్ని లిస్ట్ని అలా చేయలేము మళ్ళీ. ఓకే, తప్పుల్ని కూడా ఇలా చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ కూడా చేసినది అనమాట. ఇక్కడ ఎవ్రీ టైం నాకు తప్పులు వస్తుంది. సో తప్పులు నేను అన్ప్యాక్ చేసుకొని కీ వాల్యూ దీనికి అసైన్ చేసిన, కేకి అసైన్ చేసిన వాల్యూకి వీకి అసైన్ చేసిన. ఓకే, సో లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే ఒక డిక్షనరీని నార్మల్గా ఇటరేట్ చేయలేము. నార్మల్గా ఇటరేట్ చేస్తే ఏమొస్తుంది, కీస్ మాత్రమే వస్తుంది. నాకు కీస్ అండ్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఐటమ్స్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఐటమ్స్ కీ అండ్ వాల్యూ గెట్ చేసుకోవడం కొరకు ఐటమ్ ఫంక్షన్ ఉందని చెప్పడం కోసం నేను ఇదంతా చెప్పిన. సో ఈ ఐటమ్స్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే టపుల్ ఆఫ్ ఎలిమెంట్స్, లిస్ట్ ఆఫ్ టపుల్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ టపుల్స్ ని రిటర్న్ చేస్తుంది. సో ప్రతి ఒక్క టపుల్లో కీ ఫస్ట్ ఎలిమెంట్ కీ, సెకండ్ ఎలిమెంట్ వాల్యూగా అసైన్ అవుతుంది. క్లియర్ కదా. సో అదే మనకు లిస్ట్కి అయితే ఐటమ్స్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ ఒకటే ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్ డైరెక్ట్ దీనికి అసైన్ చేస్తాం. ఐగా లేకపోతే ఏదో ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకుంటాం, వీరా సంథింగ్. దట్ ఇస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం ఆ నేమ్ చేంజ్ చేసుకుంటాం వేరియబుల్. క్లియర్ కదా.